పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 18వ తారీఖు బుధవారం. ఈరోజు మార్కెట్స్లో మంచి పాజిటివ్ ఉత్సాహం అనేది కనబడింది. ఇక కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఐటీ సెక్టార్ మాత్రం ఈరోజు టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయింది. సెక్టార్స్లో మెటల్, పిఎస్యు బ్యాంక్, ఎఫ్ఎంసీజీ మాత్రం టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 95% పైన ఇండియన్ సెక్టార్స్ బులిష్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ఓఎన్జీసీ, విప్రో, ఎటర్నల్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా స్టీల్, ఐటీసీ, బజాజ్ ఆటో, టాటా కన్స్యూమర్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఈ2ఈ నెట్వర్క్స్ షేర్స్ ఇంట్రాడేలో ఈరోజు 18% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ కంపెనీ అనేది ఎన్విడియా బ్లాక్వెల్ జీపీయూతో టైఅప్ అనేది కుదుర్చుకుందనమాట. వీళ్ళు ఎన్విడియా బ్లాక్వెల్ జీపీయూ క్లస్టర్ అనేది చెన్నైలో బిల్డింగ్ చేస్తూ ఉన్నారు. ఎనీహో ప్రస్తుతం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఫిన్టెక్ నుంచి ఫోన్పే కూడా ప్రస్తుతం ఐపీఓ లాంచ్ చేయడానికి అయితే రంగం అనేది సిద్ధం చేసుకుంటుంది. సో ఇది పేటీఎంకి కాంపిటేటివ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇండియాకి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఓవర్సీస్లో కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మ్యూచువల్ ఫండ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే ఇండియాస్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఓవర్సీస్లో $7 బిలియన్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి ఒక లిమిట్ పెట్టేసింది. ఈ లిమిట్ అనేది 2022లో క్రాస్ అయిపోయింది. అయితే దీనికి ఆల్టర్నేటివ్గా ఎక్స్పర్ట్స్ ఏమని హైలైట్ చేశారంటే గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి త్రూ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మనీ కంట్రోల్ మ్యూచువల్ ఫండ్స్ సమ్మిట్లో ఎక్స్పర్ట్స్ ఏంటంటే కొన్ని హైలైట్స్ అనేది చెప్పడం జరిగింది. గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి త్రూ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఓవర్సీస్లో చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, చైనా, జపాన్ మార్కెట్స్ కూడా యాక్సెస్ అవ్వచ్చు. సో గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి వీళ్ళు ఏంటంటే ఫాస్టర్ రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇస్తున్నారు, లోవర్ ఆపరేటింగ్ కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రూట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనేది దీని సారాంశం. అయితే చాలామంది వేరే కంట్రీస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే ఇండియా స్టిల్ అండర్ పర్ఫామ్ చేస్తుందన్నమాట. కొన్ని ఏరియాస్లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెమీ కండక్టర్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ కొన్ని గ్రేట్ కంపెనీస్లో చాలామంది ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆశపడుతూ ఉన్నారు. లైక్ ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, టీఎస్ఎంసీ. సో ఇవన్నీ కూడా ఓవర్సీస్ కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి చాలామంది ఏంటంటే ఓవర్సీస్లో ఇన్వెస్ట్ చేసి ఆ యొక్క రిజల్ట్స్ని, ఆ యొక్క బెనిఫిట్ని తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సిగరెట్ సంబంధించిన కంపెనీలు ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్స్ ఇంట్రాడేలో 20% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ ఏంటంటే సిగరెట్ ప్రైసెస్ అయితే హైక్స్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. అరబిందో ఫార్మా షేర్స్ ఈరోజు 5% దాకా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. యూఎస్ఎఫ్డీ ఏంటంటే 9 ఫ్లాగ్స్ అనేది ఇష్యూ చేసింది తెలంగాణ యూనిట్కి. సో ఎప్పుడైతే ఫ్లాగ్స్ అనేది ఇష్యూ చేస్తుందో డెఫినెట్గా స్టాక్ మీద ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది. అందుకని ఈ స్టాక్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయింది. జస్ట్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఈటీ నెట్వర్క్ షేర్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరిగాయి. ఎందుకంటే వీళ్ళు ఎన్విడియాతో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకున్నారని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎల్ఎన్టీ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట చెన్నైలో. సో ఈ యొక్క గిగావాట్ స్కేల్ ఏ ఫ్యాక్టరీ బిల్డింగ్ అనేది ఎల్ఎన్టీ నిర్మిస్తుంది కాబట్టి స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఐటీ సెక్టర్ స్టిల్ ఏంటంటే కొన్ని పాజిటివ్ న్యూస్ కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా స్టిల్ అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, పెర్సిస్టెన్స్ సిస్టమ్స్, విప్రో ఇట్లా అదర్ ఐటీ స్టాక్స్ అనేది ఈరోజు ఇంట్రాడేలో 5 to 3% అనేది నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఎందుకు స్టిల్ నెగిటివ్గా ఉందంటే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రప్షన్స్ అనేది చాలామంది ఇన్వెస్టర్స్ని ఇంకా ఆలోచింపజేస్తున్నాయన్నమాట. సో ఎవ్రీ రైజ్లో కూడా వాళ్ళు ఏంటంటే సేఫ్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. అందుకని స్టాక్స్ అనేది స్టిల్ అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. బ్రూక్ ఫీల్డ్ ఎంటిటీ వచ్చేసరికి 1.7% స్టేక్ అనేది నిర్లాన్లో బై చేసింది. ఐకా, కోగ్యో వీళ్ళు వచ్చేసరికి 17% స్టేక్ అనేది స్టైలమ్ ఇండస్ట్రీస్లో బై చేశారనమాట ఓల్డ్ ప్రమోటర్స్ నుంచి. ఎనీహౌ ఈ స్టాక్స్ అనేది ఇంట్రాడేలో కొద్దిగా వాలటైల్గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి దిలీప్ బిల్డ్కాన్ షేర్స్ ఇంట్రాడేలో ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. వీళ్ళు 702 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్ట్ అనేది ఆర్డర్ దక్కించుకున్నారు. అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 5% దాకా పెరిగాయి. ఎందుకంటే ఒక కస్టమరు ఓలా S1 Pro అనేది కొనుక్కున్నారు. అది చాలా ఇబ్బంది పెడుతుందనమాట. కంప్లైంట్ చేశారు. సో దీనికి సంబంధించి నా కోర్టులో అటెండ్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం ఏంటంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం, దాని తర్వాత బాంబే హైకోర్టు ఏమో అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి స్టే ఇచ్చింది. ఓకే, అందుకని స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. బై ద వే ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క న్యూస్ వల్ల స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయినప్పటికీ కూడా
చాలామంది బ్రోకరేజ్ సంస్థలు సిటీ గానీ, ఎంకే గ్లోబల్, కొటాక్ సెక్యూరిటీస్ వీళ్ళందరూ కూడా స్టాక్‌ని అయితే డౌన్‌గ్రేడ్ చేశారు. దీని యొక్క టార్గెట్‌ని ₹20 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నిఫ్టీ స్పాట్ 25,805 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.15 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్‌గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాటు 61,520 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాటు 61,520 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.47 అని చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే వెరీ బుల్లిష్‌గా కనిపిస్తుంది. సెన్సెక్స్ స్పాటు 83,691 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.46 ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బుల్లిష్‌గా ఉంది. సో మొత్తం మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్‌గా సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 3.55% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి బుల్లిష్‌గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 3 రోజుల నుంచి కూడా సైడ్ వేస్, ఈ రోజు అయితే బుల్లిష్‌గా ఉంది. మనం చూస్తున్న సమయానికి 224 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్లయితే బ్యాక్ టు బ్యాక్ 3 డేస్ నుంచి కూడా చక్కగా పాజిటివ్గా అయితే వెళ్తూ ఉంది. ఈరోజు 25,641 సపోర్ట్ అయితే తీసుకుంది. 25,838 ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 61,181 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 61,791 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్లో 83,216 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 83,897 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక గోల్డ్ వచ్చేసరికి కొద్దిగా రికవరీ అనేది కనబడుతూ ఉంది. న్యాచురల్ గ్యాస్ కూడా పడిపోతూ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ కొద్దిగా బుల్లిష్గా ఉంది. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి సైడ్ వేస్ టు బుల్లిష్గా కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఒక ఐటీ సెక్టార్లో స్టిల్ ఏంటంటే ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఐటీ సెక్టర్ అనేది మార్కెట్స్కి సపోర్ట్ చేసిందంటే మన మార్కెట్స్ అనేది అగైన్ స్ట్రాంగ్గా బౌన్స్ అవ్వడానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. మీన్ వైల్ క్వాలిటీ స్టాక్స్ అనేది మన లాంగ్ టర్మ్ కోసం అయితే ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.